విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ఈ మేరకు మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాసం రామారావు, జెవి రాఘవులు, జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని చెప్తున్నారు, సంతోషమే. కానీ జరిగిన ప్రగతి ఈ 8 నెలల కాలంలో స్వల్పం. కానీ ప్రజల మీద వేసిన భారాలు మాత్రం చాలా వేగంగా వేస్తూ ఉన్నారు. కరెంటు ఛార్జీలు తగ్గింపే మా లక్ష్యం, పెంచొద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఈ 8 నెలల్లోనే 15,482 కోట్ల రూపాయలు విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇప్పటికే జనం దగ్గర వసూళ్లు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో వేసినవి అదొక భారం. కానీ చెప్పేదొకటి, చేస్తున్నదొకటి. ముఖ్యమంత్రి గారు చెప్పిన వాటికి కట్టుబడి ఉంటే ముందు మీ ప్రభుత్వంలో పెంచినటువంటి ఈ సర్దుబాటు ఛార్జీల భారాలని తగ్గించండి, మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోండి. అదే కాకుండా విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పటికే వ్యాపార సంస్థలు, చిన్న మధ్యతరగతి వాటన్నిటికీ కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారు. రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల భారం రాష్ట్ర ప్రజల మీద సుమారుగా మీటర్ల ఖర్చే 20,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది కూడా భారమే. కాబట్టి ఇన్ని రకాల భారాలు ప్రజల మీద వేస్తా ఏం భారాలు వేయలేదని చెప్తున్నారు. విద్యుత్ సుంకం ఇప్పుడు యూనిట్కి 6 పైసలు ఉన్నటువంటి విద్యుత్ సుంకాన్ని 100 పైసలు రూపాయికి పెంచుతూ గతంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి చట్టాన్ని సవరించి 6 పైసలు ఉన్న విద్యుత్ సుంకాన్ని రూపాయి 100 పైసలు వసూలు చేయడానికి చట్ట సవరణ చేశారు. ఇవన్నీ భారాలు కాదా అంటాను. వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తాం. అదే కాదు, ప్రజా పోరాటాల వల్ల